హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన తొగుముచ్చట్లు ఛానల్ ద్వారా అతి పురాతనమైన దేవాలయమైన పార్వతీ శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ని సందర్శించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు మేము వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఈ విలేజ్కి కూడలి అనే నామకరణం ఎలా జరిగింది అంటే, తూర్పు నుంచి ఒక నది ప్రవాహము, దక్షిణం నుంచి ఒక నది ప్రవాహం వచ్చి కలిసే చోట కూడలిగా ఏర్పడుతుంది. కాబట్టి ఆ కూడలిగా ఏర్పడి ఆ నది ప్రవాహం అనేది పడమరకు ప్రవహిస్తుంది. కాబట్టి ఈ ఊరికి కూడవెల్లి అనే నామకరణం చేయడం జరిగింది. మాండవ మహర్షి ఈ నది ఒడ్డున తపస్సు చేయడం ద్వారా ఈ నదికి మాండవ్య నది అని పేరు రావడం జరిగింది. ఈ నదిలో భక్తులు ఈ నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఈ నదిలో రాతి బండపై వెలిసిన శివలింగానికి జలాభిషేకాలు చేస్తారు. ఈ నది ప్రవాహంలో బండరాయి పైన వెలిసిన శివలింగానికి నిత్యం జలాభిషేకాలు జరుగుతుంటాయి. కాబట్టి మేము కూడా శివరాత్రి రోజున జలాభిషేకాలు చేయడం జరిగింది. శ్రీరాముడు రావణ సంహారం చేసిన తర్వాత అగస్త్య మహాముని సూచనతో బ్రహ్మహత్య మహాపాప దోషం నిర్మూలన కోసం శివుని పూజించమని కోరడం జరిగింది. ఒక శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుని చెప్పగా హనుమంతుడు రావడం ఆలస్యం కావడంతో ఇక్కడ శ్రీరాముడు కూడవెల్లి వాగు వద్ద ఇసుకతో చేసిన సైకత లింగాన్ని తన సహస్రాలతో ప్రతిష్ఠించి పూజ చేయడం కూడా జరిగింది. కూడవెల్లి ఈ ఆలయంలో శ్రీరాముడు తన సహస్రాలతో ప్రతిష్ఠించిన ఇసుకలింగానికి మరియు హనుమంతుడు కాశీ నుండి తెచ్చిన లింగానికి ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆలయంలో శివలింగానికి ఎదురుగా 3 నంది విగ్రహాలు ఉంటాయి. ఇది అతి పురాతనమైన శైవక్షేత్రము. పూర్వకాలంలో రాజులు దండెట్టడం వల్ల కొన్ని శిలావస్థకు చేరిన విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. శిలావస్థలోని విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి. శివరాత్రి పర్వదినాన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి టెంపుల్లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో కూడవెల్లి రామేశ్వరపల్లి దగ్గర ఈ గుడి వెలిసింది. శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కొన్ని పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వెలుపల ఒక మహానంది కూడా కలదు. ఇక్కడ శ్రీ పార్వతీ సహిత సంగమేశ్వర స్వామి ఆలయం కూడా కలదు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా కలదు. ఇది అతి పురాతనమైనది, చాలా అరుదైన విగ్రహం. ఇక్కడ పార్వతీదేవి ఆలయం కూడా కలదు. భక్తులు నిత్యం ఓడిబియ్యం కూడా సమర్పిస్తారు. శ్రీ రాధా రుక్మిణి సహిత వేణుగోపాల స్వామి వారు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడ వీరభద్ర స్వామి ఆలయం కూడా కలదు. ఇక్కడ మరొక దేవుని ఆలయం, గణపతి దేవుని ఆలయం. ఇక్కడ దశ ఆంజనేయ స్వామి విగ్రహం కలదు. కూడవెల్లిలో ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. కూడవెల్లిలో శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య రోజున జాతర జరుగుతుంది. ఈ జాతర కూడవెల్లి జాతరగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు ఈ జాతరలో పాల్గొని విజయవంతం చేస్తారు.